వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ టైం వచ్చింది. ఈవినింగ్ అయితే మీకు తెలుసు కదా, మనం అయితే ఈవినింగ్ అయితే అస్సలు తగ్గేదే లేదు. ఈవినింగ్ టైం బయటకు వచ్చేసి ఏదో ఒకటి తినాలనుకుంటాం. ముందుగా అయితే ఈ బేకరీకి అయితే వచ్చాను. ఈ బేకరీలో అయితే నాకేం కావాలని చెప్పేసి చికెన్ సూప్, అదే విధంగా అయితే ఒక ఎగ్ రోల్ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా అన్ని చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తినొచ్చు. నా ఆర్డర్ అయితే ఎప్పుడు వస్తుందని చూసాను. వెయిట్ చేస్తుండగానే అతి తొందరలోనే అయితే నేను ఆర్డర్ పెట్టుకుంది అయితే వచ్చేసింది. మన బెంచ్ దగ్గరికి తీసుకుని వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్న సేపు హ్యాపీగా ఎవరి ఫోన్లు చూసుకుంటూ హ్యాపీగా టీవీ చూసుకుంటూ తినొచ్చు. అలా తినేసి వెళ్ళిపోవచ్చు. అది తింటూ టీవీ చూస్తూ ఉంటే ఆ లోపే అయితే మన బాలీవుడ్ సూపర్ యాక్టింగ్ చేసిన మన మధురి జిష్టి గారు అయితే సాంగ్ అయితే ఫేర్ చేసేసారు. ఈ సాంగ్ చూసుకుంటే తింటూ ఇంకా ఉండే కిక్కే వేరంట. చెప్తున్నావు కదా, అడ్రస్ ఎక్కడ చెప్పండి అంటే మన విజయనగరం. అదే విధంగా మనం గంటసమ వెళ్ళే రూట్ లో అయితే మనకి ఈ రెస్టారెంట్ అయితే యాపీ రెస్టారెంట్ అంటే ఎవరైనా చెప్తారు. గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకు చాలా ఈజీగా అయితే అడ్రస్ అయితే తెలిసిపోతుంది. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో వస్తాయి. చాలా హ్యాపీగా అయితే ఇక్కడ చిల్ అవుతూ వెళ్ళొచ్చు ఈవినింగ్ టైం అనేది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను అనుకున్నారా, మన లిటిల్ ఆర్ట్ అని చెప్పేసి న్యూ మూవీకి అయితే వచ్చేసాను. ఈ మూవీ అయితే అసలు చాలా ఫన్నీగా, చాలా పంచులతో అయితే హీరో అయితే దొల్లగొడేశాడు. అసలు చెప్పాలంటే మూవీ అయితే చాలా బోరీగా అయితే అనిపించదు. మన సీట్లో కూర్చున్నంత సేపు చాలా కామెడీగా అయితే నవ్వుకుంటూ ఉంటాము. లవ్ స్టోరీ అయితే వీళ్ళిద్దరిది చాలా బాగుంది. అదేవిధంగా అబ్బాయి మీద అమ్మాయి అయితే కొంచెం పెద్ద అమ్మాయి, ఒక 4-3 years. అదేవిధంగా అబ్బాయి కూడా హ్యాట్సప్ చేసేసి అమ్మాయి కూడా అర్థం చేసుకొని వాళ్ళు కొన్ని రోజులు జర్నీ చేసి వాళ్ళిద్దరు ఒకటైపోయారు. లాస్ట్లో అయితే మూవీ అయితే నాకు చాలా నచ్చింది. కొంచెం బోరీగా కూడా అనిపించలేదు, అలానే సాడ్ కూడా అనిపించలేదు. మూవీ ఎక్కడికి వెళ్ళాను అనుకున్నారా, మూవీ ఇంకెక్కడో కాదని మన విజయనగరంలో అయితే చూసాను. కొత్తగా డాన్స్ అయింది కదా, మీకు తెలిసింది కదా, ఆల్రెడీ లొకేషన్ చాలా మంది తెలుసు. నేనైతే ఇప్పుడు మూవీ చూసిన తర్వాత అయితే లిఫ్ట్లో రీచ్ అయిపోయిన తర్వాత అయితే నాకు కొంచెం ఫుడ్ అయితే ఆకలేసింది. 9:30 అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళేసి అయితే మనం ఏదో ఒకటి తినాలని చెప్పేసి నేనైతే బయటకైతే వచ్చేసాను. ఇక్కడ నిన్నైతే మనకు దగ్గరలో ఉన్నది ఇంకెక్కడో కాదండి, మన కాంప్లెక్స్ దగ్గరలోనైతే మేరీపూరి అని చెప్పేసి ఆ హోటల్కి అయితే వచ్చేసాను. బిర్యానీ పార్సల్ ఎందుకు చేయించానంటే టైం అయితే 10:30 అయిపోయింది. ఇంకెందుకని చెప్పేసి బిర్యానీ పార్సల్ చేసేసి ఫుడ్ తినేసి నైట్కి అయితే పడుకోవాలి. మీరు కూడా పడుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్.